ఈ ప్రభుత్వం పిరికిది అన్నారు మాజీ నిఘా బాస్ ఏబి వెంకటేశ్వరరావు. 2014-19లోనే జగన్ నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయాల్సి ఉంది. కానీ అలా చేయలేదని మండిపడ్డారు ఏబీవీ. జగన్ తన జమానాలో రాజధాని మహిళలను ఎంతో వేధించారు. అయినా సరే ఇప్పటి వరకు జగన్ పై ఆయన మనుషులపై ఎలాంటి చర్యలు లేవు. ఇక తిరుపతి పాదయాత్రలో అన్నంలో ఇసుక పోశారు. ఆపై శ్రీకాకుళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు రాళ్లు రువ్వారు. వీటన్నిటికీ ఆధారాలున్నా ఇంతవరకు చర్య తీసుకోలేదని ప్రభుత్వం అంది. అయితే ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ వచ్చేసరికి ఇక్కడి రైతులు గుర్తుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదన్నారు ఏబీవీ. ఇది ఇలా ఉంటే జగన్ ఒక సైకిక్ డిజాస్టర్తో బాధపడుతున్నారని, ఆయన మారతాడని ఎదురు చూడడం టైం వేస్ట్ వ్యవహారం అన్నారు. జగన్ మాటల్లో సెన్స్ వెతుకోవడం కూడా శుద్ధ దండగని చెప్పుకొచ్చారు ఏబి వెంకటేశ్వరరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు మీరు 5 ఏళ్లలో జరిగిన వాటికి? అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? గర్భవతుల మీద బూటికాళ్లతో తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? రోడ్లు తవ్వుకుని పోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? విద్యుత్ కేబుళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మీకు తెలియదా జరిగిన విషయం? ఎవరు చేశారో తెలీదా? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా? దొంగలను ఎట్లా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? ఎందుకు రాదు అతనిగా ధైర్యం? మీరు పిరికాళ్ళు కాబట్టి మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అమరావతి రైతులు బళ్ళు కట్టుకొని తిరుపతి పోతా ఉంటే తినే అన్నంలో ఇసుక పోసిన దుర్మార్గులు వీళ్ళు. అటు శ్రీకాకుళం పోతా ఉంటే రాజమండ్రిలో సోడా బాటిళ్లు రాళ్లు విసిరిన దుర్మార్గులు ఎవడో మీకు తెలవదా? అయినా రికార్డు మీద ఉన్నాయిగా, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆ రోజున పేపర్లో వచ్చినాయి అన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఆ రోజునంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది పెట్టలా, మీరెందుకు పెట్టరు? మీరు ఇవన్నీ చేయనప్పుడు అమరావతి రైతులను మీరు ఆదుకుంటారు అని చెప్పి ఎట్లా నమ్మాలి? ఈ ప్రభుత్వం పిరికిది అంటున్నారు మాజీ నిఘా బాస్ ఏబి వెంకటేశ్వరరావు. అలాగే 2014-19లోనే జగన్ నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయాల్సి ఉంది, కానీ అలా చేయలేదంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏబీవీ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? రాజుగా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏబి వెంకటేశ్వరరావు హార్ష్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రాజధాని రైతులకి ఏమాత్రం కూడా అండగా ఉండలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాదు రాజధాని రైతులకు సంబంధించి కూడా కేసులు పెట్టినా, ఇబ్బందులు పాలు చేసినా ఏమాత్రం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే ఈ ప్రభుత్వం పిరికిది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా మాజీ సీఎం అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతులపై శ్రీకాకుళంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఇసుకలో అన్నంలో ఇసుక రాళ్లు వేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడూ కూడా రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో లేరు. జగన్ పై కానీ, అలాగే అప్పుడు రైతులను ఇబ్బందులు పాలు చేసిన వ్యక్తుల మీద కానీ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. ఇది పిరికి ప్రభుత్వం అంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. అలాగే ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి రైతులు అవసరం వచ్చారు కాబట్టి మరొకసారి రైతుల కోసం రైతులతో లాలుచి పడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే రైతుల విషయంలో గతంలో ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, వివాదాస్పదంగా వ్యవహరించారో వారందరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రాజధానిలో పర్యటిస్తున్న ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏబీపీ వెంకటేశ్వర ఈ వ్యాఖ్యలు చేశారుగా భావించాలి. రాష్ట్రం శివ, మరి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఏబీవీ, వీటికి సంబంధించి ఇరు పార్టీల నేతలు కానీ ఎవరైనా స్పందించే అవకాశాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే రాజధాని రైతులకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వ తీరుని తప్పుపట్టిన పరిస్థితి కనిపించింది. అనేక సందర్భాల్లో గత 5 సంవత్సరాల కాలంగా, అంటే వైసీపీ సర్కార్ 5 సంవత్సరాల కాలంలో కేసులు పెట్టి రైతులను ఇబ్బందులు పాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులపై పెట్టిన కేసులు వెచ్చివేయటం కానీ, లేకపోతే రైతులను ఇబ్బందులు పాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం కానీ ఈ రెండూ చేయలేదని చెప్పి రైతులు ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కానీ రాజధాని కోసం మాత్రం రైతులు పూర్తి స్థాయిలో తమ పొలానికి సంబంధించి కావచ్చు, అలాగే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజధానిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు.
థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఈ ప్రభుత్వం పిరికిది అని, అదేవిధంగా 2014-19లోనే జగన్ ఏదైతే నేర సామ్రాజ్యాన్ని సృష్టించారో దానికి సంబంధించి కట్టడి చేయాల్సి ఉంది, కానీ అలా చేయలేదు అంటూ కూడా ఏబీవీ మండిపడుతున్నారు.